3 months తర్వాత ఏమైందంటే కంప్లీట్ లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. లైక్ ఆ 3 months లో ఏదైతే సంపాదించామో ఆ 2-3 months నెక్స్ట్ రెంట్ కి సరిపోయింది. ఇంకా తర్వాత నుంచి ఏంటంటే ఫైనాన్షియల్ గా మా ఫాదర్ అడిగితే కాదంటారు. నేను ₹1,00,000 అడిగినా ఎందుకు ఏంటి అని అడగడు కానీ ఇస్తారు. కానీ నాకు అడగబుద్ధి కాదు, నాకు మొహమాటం. సో ఆ టైంలో ఏంటంటే ఎవరి సపోర్ట్ తీసుకోకూడదు, లేకపోతే నాకు ఫ్రెండ్స్ అడగడం, అప్పులు చేయడం ఇట్లాంటివి అసలు అవ్వలేదు. సో ఆ టైంలో ఆలోచిస్తూ మా ఫ్రెండ్ అదే టైంలో ఏంటి ఒక మెడికల్ డెలివరీ అనేది ఇప్పుడు దాకా ఈ టాపిక్ ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీకి కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియదు. మెడికల్ డెలివరీ అనేది చేద్దామా అని చెప్పి అడిగాడు. సో మనకు ఆ టైంలో ఫైనాన్షియల్ కొంచెం డబ్బులు అవసరం కాబట్టి అది స్టార్ట్ చేసాం. నేను మా ఫ్రెండ్ కోవిడ్ టైంలో మెడికల్ డెలివరీ అనేది స్టార్ట్ చేసాం. సో అమౌంట్ కోసం అంతా. సో మనకు అనుకున్న అమౌంట్ వచ్చేసింది విత్ ఇన్ ఒక 10 days వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, మనం ఏదో అవసరం కోసం చేసాం అయిపోయింది అంటే మనం ఎంత చదువుకున్నాం, లేకపోతే ఎంత అనుకుని ఇలా డాన్స్ క్లాస్ పెట్టాం, ఇలాంటివి చేయడం ఏంటి మళ్ళీ అని చెప్పేసి ఆలోచించి అది అక్కడితో ఆపేసి